పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ కు రెడీ అయింది. రేపు ప్రపంచవ్యాప్తంగా మూవీ రిలీజ్ కానుంది. 2 రోజులుగా మూవీ ప్రమోషన్స్ ను భుజానికి ఎత్తుకున్నారు పవన్ కళ్యాణ్. ఈ టైంలో పవన్ మూవీకి పెద్ద ప్రమాదమే పొంచి ఉంది. మూవీపై అప్పుడే ట్రోల్స్ మొదలయ్యాయి. పవన్ రాజకీయ ప్రత్యర్థి వైసీపీ ఇప్పటికే మీమ్స్ తో సినిమాను టార్గెట్ చేయగా, మరోవైపు అల్లు అర్జున్ ఆర్మీ కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. ఫస్ట్ షో తర్వాత వచ్చే టాక్ సినిమాకు కీలకం కానుంది. దీంతో ట్రోలర్స్ ను ముందు నుంచి కట్టడి చేసేందుకు పవన్ తో పాటు జనసేన ఫ్యాన్స్ పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు. ట్రోలర్స్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ కు రెడీ అయింది. రేపు ప్రపంచవ్యాప్తంగా మూవీ రిలీజ్ కానుంది. 2 రోజులుగా మూవీ ప్రమోషన్స్ కు భుజానికి ఎత్తుకున్నారు పవన్ కళ్యాణ్. ఈ టైంలో పవన్ మూవీకి పెద్ద ప్రమాదమే పొంచి ఉంది. మూవీపై అప్పుడే ట్రోల్స్ మొదలయ్యాయి. పవన్ రాజకీయ ప్రత్యర్థి వైసీపీ ఇప్పటికే మీమ్స్ తో సినిమాను టార్గెట్ చేయగా, మరోవైపు అల్లు అర్జున్ ఆర్మీ కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. ఫస్ట్ షో తర్వాత వచ్చే టాక్ సినిమాకు కీలకం కానుంది. దీంతో ట్రోలర్స్ ను ముందు నుంచి కట్టడి చేసేందుకు పవన్ తో పాటు జనసేన ఫ్యాన్స్ పలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నారు. ట్రోలర్స్ కు ఛాన్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. ఎస్ వినోద్. అనుష, హరిహర వీరమల్లు రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలో పలు చోట్ల బాయ్కాట్ హ్యాష్ ట్యాగ్ బాయ్కాట్ హరిహర వీరమల్లు అంటూ కూడా ట్రోల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా మొన్న గత 3 రోజులు పవన్ కళ్యాణ్ కూడా సినిమా ప్రమోషన్ లో భాగంగా చాలా బిజీగా వండుకుంటూ దాదాపు ఉదయం నుంచి కూడా రాత్రి వరకు మొన్న హైదరాబాద్ లో ఒక మీడియా ఇంటరాక్షన్, దాని తర్వాత సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్, మళ్ళీ నిన్న కూడా ఆంధ్ర విషయానికి వస్తే మంగళగిరిలో తన పార్టీ ఆఫీస్ లో మీడియా ముఖాముఖి, మళ్ళీ ఈ రోజు కూడా వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్. సో మొత్తానికి ఇట్లా బిజీగా ఉన్న తరుణంలో హరిహర వీరమల్లు సినిమాను బాయ్కాట్ చేయాలంటూ కూడా ఒక పొలిటికల్ పార్టీ మరియు ఫ్యాన్స్ తో పాటు మరికొంతమంది స్టార్ హీరోల ఫ్యాన్స్ అయితే ట్వీట్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు అందుకు కారణం అంటూ కూడా ఫ్యాన్స్ అయితే అంటున్నారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని చెప్పిన పవన్ కళ్యాణ్ సినిమా ఫంక్షన్ లో రాజకీయాలు మాట్లాడడంపై ఏంటంటూ కూడా ఫైర్ అవుతున్నారు. అయితే పవన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడినటువంటి మాటలు క్రియాశీలకంగా రాజకీయాలకు వచ్చాకే రియల్ లైఫ్ గూండాలు, రౌడీలను ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ సినిమాలో మాత్రం ఫైట్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అందుకే ఎప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ను మళ్ళీ ఈ సినిమా అంటే వీరమల్లు కోసం తిరిగి ప్రాక్టీస్ చేసినట్టు కూడా మాట్లాడారు. ఇప్పుడు ఈ మాటలే వీరమల్లు విడుదలకి ఆటంకిగా మారాయంటూ కూడా ట్రోల్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సైతం ఈ బాయ్కాట్ విషయం గురించి నిన్న మంగళగిరిలో మీడియా ముఖంగా జరిగినటువంటి సమీక్షలో మాట్లాడారు. సమావేశంలో రాజకీయ ప్రత్యర్థులు సినిమాను బహిష్కరించాలని అడిగినప్పటికీ పవన్ ఎందుకని ప్రశ్నించాడు. వ్యక్తిగత సాధింపు తప్ప వేరే పెద్ద కారణం లేదంటూ కూడా భావించిన పవన్ కళ్యాణ్ దాని గురించి నవ్వుతూ వదిలేశారు. మరి ఈ రాజకీయాల వేడి సినిమాకు ఎలాంటి నిప్పు పుట్టిస్తుందో అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఏ రకంగా ఉండబోతున్నారు, కొంత టెన్షన్ కి అయితే గురవుతున్నారు. అంతేకాకుండా ఈ బాయ్కాట్ ప్రభావం హరిహర వీరమల్లు వసూళ్లపై పడే అవకాశం ఉందంటూ కూడా భావిస్తున్నారు. ఇన్ని అడ్డంకుల మధ్య వీరమల్లు ఎలాంటి ఓపెనింగ్స్ అందుకుంటుందో కూడా చూడాలి. మొత్తానికి ఏది ఏమైనా అంటే ఇలాంటి ట్రోల్స్ అంటే ఏ సినిమాకైనా దాదాపు మనం చూస్తున్నట్టయితే గత 2-3 సంవత్సరాల నుంచి చూస్తున్న స్టార్ హీరోల సినిమా, అలాగే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యే ప్రతి సినిమాకి ఏదో ఒక ట్రోల్స్ చేస్తూ సినిమాకి ముందు రోజు లేదా 2-3 రోజుల ముందు కూడా ట్రోల్స్ చేస్తూ ఉంటారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా రేపు రిలీజ్ కాబోతున్న ఈ సినిమా 2 రోజులుగా మూవీ ప్రమోషన్స్ కి తన భుజాన్ని ఎత్తుకున్నారు పవన్ కళ్యాణ్. ఈ టైంలో పవన్ మూవీకి పెద్ద ప్రమాదమే పొంచి ఉంది అంటూ కూడా సోషల్ మీడియా కొన్ని ట్రోల్స్ అయితే వస్తున్నాయి. అయితే పవన్ రాజకీయ ప్రత్యర్థి వైసీపీ ఇప్పటికే మీమ్స్ తో సినిమాను టార్గెట్ చేయగా, మరోవైపు కొంతమంది వేరే పేర్లతో ఫేక్ ఐడీస్ తో కూడా ఈ మీమ్స్ పై రంగంలోకి దిగారు.